కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలలో భాగంగా టవర్ క్లాక్ సెంటర్ నందు వారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఇక బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటాల గురించి తెలిపి పేదలకు చీరలను పంపిణీ చేశారు డాక్టర్ పాషం సునీల్ కుమార్. ఒక అట్టడుగు వర్గాల నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగి భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారి ఉప ప్రధాని అయినటువంటి మా బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జన్మదినోత్సవ సందర్భంగా అందరికీ కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీదటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆదూరి దామోదర్ గారికి, అలాగే మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ డివిజన్ మెంబర్ సురేంద్ర గారికి, అలాగే సోదరుడు గొట్టిపాటి శ్రీనివాస్ గారికి, ముంగమూరి పెంచరయ్య గారికి, కురుగొండ నాగరాజు గారికి, గోవిందు శంకరయ్య గారికి, వేర్పుల మా దాసన్న నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మున్సిపల్ కౌన్సిలర్, మా రవి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కౌన్సిలర్సే, మా రవికి, అలాగే ఆరూరు నాగమణికి, ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబ సభ్యులు మా దళిత వర్గాల్లో వచ్చినటువంటి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మనందరం కూడా అలాంటి మహానుభావులను చూసి గర్వించాల. మన కులంలో పుట్టి ఆ స్థాయికి ఎదగడం అంటే తమాషా విషయం కదా. ఆ టైంలో ఈ టైంలోనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మీకు తెలుసు. ఆ టైంలో ఆయన ఎప్పుడు పోటీ చేసిన ఓటమి ఎరగని మహానేత బాబు జగజ్జీవన్ రావు గారు అని చెప్పేదానికి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆ రోజు రక్షణ శాఖ మంత్రిగా బ్రహ్మాండమైన కీలక పాత్ర పోషించినటువంటి మా ధైర్యవంతుడు మన పెద్ద అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మొట్టమొదట కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మొట్టమొదటి దళిత మంత్రి పెద్దలు బాబు జగజ్జీవన్ రావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ మహానుభావుడు లేకుంటే, ఆ మహానుభావుడే పుట్టకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోమని చెప్పి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇటు బాబు జగజ్జీవన్ రావు, అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వీళ్ళిద్దరైన వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉంటామో ఒకసారి ఊహించుకుంటేనే అది మర్చిపోవాలని ఘటన అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు సమాజంలో ఇప్పుడు కూడా అంటరానితనం పోలా, ఇప్పుడు కూడా జమీందారీ వ్యవస్థలు పోలా అని తేలిగ్గా లేవు. మేము కూడా మా స్థాయిలో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చూసేవాళ్ళకి అటు అనిపించదు, కానీ ఎమ్మెల్యే కదబ్బా ఆయన ఏం కబ్బా అనుకుంటారు, కానీ చాలా అవమానపడిన కార్యక్రమం కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బాబు జగజ్జీవన్ రావు గారి వారసులు 90% ఓట్లు వేశారని చెప్పి కూడా నేను ఎక్కడన్నా ఏ వేదిక పైన చెప్తా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండ మనమే, వేరే వాళ్ళైతే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా, అంటే పేద కులాల్లో. కాబట్టి ఈరోజు గెలిచిన తర్వాత ఎక్కడ కూడా మాకు కూడా పార్టీ ఆఫీసులు ఫోన్లు చేసి జగజ్జీవన్ రావు గారు వర్ధంతిని బాగా జరపండి, అన్ని పార్టీ ఆఫీసులు ఆయన ఫోటో పెట్టి పూలమాలేసి గౌరవించని కూడా పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చాలామందికి అర్థం కాదు, 118 సంవత్సరాలు అయిపోయింది అంటే చదువుకున్న వాళ్ళు తప్ప మామూలు వాళ్ళకి అర్థం కాదు ఆయన అంటే ఏందో. మనం అంటే పుస్తకాలు చదువుకుంటాం కానీ మనం చూసేవాళ్ళం కాదు, చదువుకుంటాం కాబట్టి ఓహో మా దేవుడు మా లీడరు ఈ విధంగా ఉంటాడా అనేటువంటి భావన మనకు కలుగుతుంది. మనలో కూడా అలాంటి వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన రోజు ఉండాడంటే అది నిజాయితీ, ఆ ధైర్యం, ఆ పవర్, ఆ కథ వేరు. ఈ కాలంలో అంత నిజాయితీగా అంత ధైర్యంగా ఏ దళిత నాయకుడు కూడా ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు వాస్తవం పరిస్థితి నేను తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.